గుంటూరు కారం మూవీ అస్సలు నచ్చలేదు భయ్య. ప్రెస్టేషన్తో చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే మహేష్ బాబు సినిమాలన్నా త్రివిక్రమ్ సినిమాలన్నా మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. త్రివిక్రమ్ తన 25% ఎఫెక్ట్ కూడా పెట్టలేదు భయ్య. ఏంటి అసలు వర్స్ట్ అనమాట. ఈ మాత్రం రాడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ చూసి ఏదో కామెడీగా ఆ విధంగా వెళ్ళిపోద్ది అనుకున్నాను తప్ప అసలు సినిమాలో ఇది బాగుందని చెప్పడానికి ఏమీ లేదు. ఒకటే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క స్క్రీన్ ప్రజెన్స్ అండ్ అపియరెన్స్ తప్ప మిగిలినవన్నీ కూడా నెగిటివే భయ్య. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, మొత్తం డమ్ క్యారెక్టర్లు అనమాట. శ్రీలీల అయినా కొంచెం పాటకైనా ఉపయోగపడ్డది, డ్యాన్స్కైనా ఉపయోగపడ్డది, కానీ ఇక మీనాక్షి చౌదరి ఉందంటే ఇక డైలాగులు కూడా లేవు భయ్య. ఇక జగపతి బాబు క్యారెక్టర్ కూడా అసలు ఎందుకు ఉన్నాడో తెలియదు, అసలు కథకి ఇంపార్టెన్స్ లేదు. ఇక ప్రకాష్ రాజు ఎప్పుడు చేయించే విలన్ రోల్నే చేయించి అస్సలు ఇంకా రొటీన్కే బాబు కింద అనిపించింది. ఇక రమ్యకృష్ణకు కూడా సరైన స్క్రీన్ ప్రజెన్స్ లేకుండా, సరైన ఎమోషన్ పండకుండా ఈ విధంగా తీస్తాడు త్రివిక్రమ్ అని నేను అస్సలు ఊహించలేదు. ఇంకా భయ్య స్క్రీన్ ప్లే మరీ దారుణమైన ల్యాగ్ కింద ఉంది భయ్య. ఇంత ల్యాగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక కలర్ గ్రేడింగ్ ఏంటి భయ్య బాబు, ఒక షాట్కి అసలు కలర్ మ్యాచ్ అవ్వట్లేదు. ఆ కలర్ గ్రేడింగ్ ఓవర్ కలర్ ఎల్లోయిష్గా, రెడ్డిష్గా, గ్రీనిష్గా అసలు ఎందుకు పెట్టారో కూడా అర్థం అవ్వలేదు. ఇక మరో మేజర్ మైనస్ పాయింట్ ఎస్ఎస్ తమన్. అసలు తమన్ అన్న ట్రైలర్లో ఇచ్చిన మ్యూజిక్ తప్ప మిగిలిన ఏ మ్యూజిక్ ఇక కనిపించట్లేదు. అసలు ఆ ఫైట్లో పాటలు పెట్టడం ఏంటి భయ్య. ఆ ఫైట్లో పోనీ ఓల్డ్ రొటీన్గా తీస్తున్నారు కాబట్టి ఆ రొటీన్ టైప్లోనే మాస్ బీజిఎం పెట్టినా కొంచెం చూడటానికి బాగుంటుంది తప్ప ఈ విధంగా ఏదో పాట పెట్టేసి ఏదో సినిమాని కాపీ కొట్టేసి ఏదో ట్రై చేద్దామని ఈ విధంగా చేస్తాడు అనుకోలేదు. కొన్ని మ్యూజిక్లు కొడుతున్నాడు, అవి కూడా ఎక్కడి నుంచి దెబ్బకొచ్చాడరా అనే డౌట్ అయితే రాకమాందు. అది భయ్య మరి సూపర్ స్టార్ మహేష్ బాబు మరి ఏం చూసి కథను ఒప్పుకున్నాడో తెలియదు, కానీ ఆయన తప్పేం లేదు భయ్య. ఆయన 100% ఇచ్చాడు, కానీ మన త్రివిక్రమ్ మాత్రం దెబ్బేశాడు. గట్టిగా చెప్పాలంటే అజ్ఞాతవాసి ఈ మూవీ మీద బెటర్ అనిపించింది భయ్య, అంత వరస్ట్గా ఉంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఫ్యాన్స్ అది కాగితాలే ఎగరేద్దామని బత్తాలు తెచ్చుకున్నారు, అవి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నారు. గోగు మంటలో కానీ వేసుకుంటారేమో, అంత వరస్ట్గా అనిపించింది. మరి ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే భయ్య 1 స్టార్ అవుట్ ఆఫ్ 5. అదనమాట మ్యాటర్. మరి మీరు ఈ మూవీని చూస్తే మీరు ఎన్ని స్టార్లు ఇస్తారో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.